నానాక్ నగర్ గ్రామంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామ రైతుల కూలీల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనకు చేయాల్సిన కార్యక్రమం చర్చించారు. ముఖ్యంగా ఊరిలో కూలీల స్టే ఉండగా కోర్టు ధిక్కరణ చేస్తూ ప్రభుత్వ అధికారులు చట్ట వ్యతిరేకంగా చేస్తున్న పనులను నిలుపుదల చేయాలని, అసైన్మెంట్ భూములకి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పట్టా భూమితో సమానంగా నష్టపరిహారం ఇచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసి పొజిషన్ చూపించే వరకు ఊర్లో ఎటువంటి పనులు చేయకూడదని నిర్ణయించడం జరిగింది. భూమి ఇయ్యని రైతులకి వెంటనే ఆన్లైన్లో పేరెక్కించి రిజిస్ట్రేషన్ హక్కులు, ఇతర హక్కులు అన్ని కల్పించాలి. ముఖ్యంగా ఫార్మాసిటీ జీవో 31ని రద్దు చేయాలి. వ్యవసాయానికి నష్టం చేసే ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రద్దు చేయాలని ఈ డిమాండ్లతో ఉద్యమం ముందుకు వెళ్తోంది. మీటింగ్ పూర్తయ్యాక అక్రమంగా పనులు చేస్తున్న టీజీఐఐసి అధికారులతో మాట్లాడారు. వారి వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు లేవని తెలిసింది. ఆర్డీఓ నోటి మాటగా ఇక్కడ పని చేసుకోండి అని చెప్పారని టీజీఐఐసి అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారిక పత్రాలు చూపించే వరకు పనులు ఆపాలని కాంట్రాక్టర్లకి తెలియజేశారు. దీంతో పని బంద్ చేశారు. ఇందులో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్లు, రైతులు, కూలీలు, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యథాతథ స్థితి కొనసాగించాలని ఉంది. మరి ఉన్నప్పుడు మీకు ఇట్లా పని చేయడానికి వాళ్ళు మిమ్మల్ని పంపించడము, వాళ్ళు చేసింది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఏమన్నా అంటే మా ఆర్డీఓ గారు తెలివిగా కంటెంప్ట్ చేసుకోండి, లేకపోతే నా దగ్గర కాగితాలు లేవు, వాళ్ళని అడగండి, వీళ్ళు మేము అడిగితే టీజీఐసీని అడగండి అన్నారు. టీజీఐసీ వాళ్ళ దగ్గర కాగితం లేదు. మీ దగ్గర కాగితం ఉందో లేదో మాకు తెలియదు. మాకు ఏదైనా కానీ ఆఫీషియల్ డాక్యుమెంట్ చూపించాలా. ఆఫీషియల్ డాక్యుమెంట్ లేకపోతే మీరు పని బంద్ చేయాలి. నాకు ఎప్పటి లోపల చెప్తారు, రేపు చెప్తారు. సో రేపటిదాకా పని చేయాలి. కాగితం చూపించిన తర్వాత ఆడియో ఇచ్చాడా, ఆడియో కాగితమైనా, టీజేసీ కాగితం ఇచ్చిందా, టీజేసీ. ఎందుకంటే దే హ్యావ్ బీన్ వైలేటింగ్. ఇప్పుడు చట్టాలు పాటించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులే చట్టాలు పాటించినప్పుడు మేమేం చేస్తాం? వీ హ్యావ్ టు కమ్ ఆన్ ద గ్రౌండ్ కదా. అదే జరుగుతోంది. అంత తప్ప ఏం లేదు. మాకు మీతోటి ఎటువంటి గొడవ లేదు, ఎవరితోటి ఏం లేదు. మీరు ఈరోజు పని చేయండి ఇట్లా చెప్పారు. రైతులు ఊర్లో అందరూ వచ్చారు, పని చేయమని చెప్పారు. మాకు అఫీషియల్ డాక్యుమెంట్స్ కావాలి.